హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఎలా కట్ చేసుకోవాలంటే చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. సో షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ డీప్ విడ్త్ 2 ఇంచెస్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, విడ్త్ 10 ఇంచెస్, లెంత్ టోటల్ వచ్చేసి 14.5 ఇంచెస్. సో ఇక్కడ నేను కట్ చేసింది ఏం చూపించట్లేదు, ఎందుకంటే రొటీన్గా నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోలలో షేర్ చేసేదాను కటింగ్ అయితే. సో మెజర్మెంట్స్ అయితే చూపించాను కదా, మీరు ఇది 32 బ్లౌజ్ సైజ్కి అయితే సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా. అదే మెజర్మెంట్తో మీరు కట్ చేసుకోండి. మీకు కటింగ్ వీడియో కావాలంటే నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ పెట్టాను. ఇంకా మీకు ఖచ్చితంగా కావాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓన్లీ ఫర్ కటింగ్ వీడియో అయినా షేర్ చేస్తాను నేను. సో కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా లైనింగ్ని అటాచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటాను ఇక్కడ నేను. సో మనం ఫస్ట్ నెక్ అనేది కట్ చేసుకుంటే నార్మల్గా ఉల్టా సైడ్ కుట్టేసి సీదా తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను నెక్కి వేరే ఫ్యాబ్రిక్ వేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి మొత్తం టోటల్ లైనింగ్ పీస్ అనేది బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా ఇలా. సో మనకి ఇది డైలీ వేర్ సారీ, క్రేప్ సారీస్ కదా, చాలా క్లాత్ అనేది చాలా జారుతూ ఉంటుంది. కొంచెం ముడతలు రాకుండా ఎక్కడ క్లాత్ స్మూత్గా అనుకుంటా ఎప్పటికప్పుడు ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి, కార్నర్ స్టిచ్ అనేది. సో ఈ స్టిచ్ కరెక్ట్గా వేస్తే మనకు క్లాత్ అనేది లేవడం కానీ ముడతలు రావడం కానీ అలాంటిది ఉండదు. సో ఈ అటాచ్ చేసేటప్పుడు మాత్రం చాలా నీట్గా క్లీన్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. మనకు క్రేప్ క్లాత్ చాలా సన్నగా ఉంటుంది కదా, నార్మల్గా స్టిచ్ వేసినప్పుడు కుచ్చులాగా వస్తుంది కంపల్సరీ. సో మనం ఒకసారి ఇలా అంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసేయండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వీడియోలో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సో ఇది నార్మల్ ప్రొఫెషనల్ బ్లౌజ్ కాకుండా నార్మల్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు కటింగ్ వీడియో కావాలంటే నేను కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా కటింగ్స్ అయితే ఉన్నాయి, చూడండి అర్థం కాని వాళ్ళైతే. సో ఇక్కడ మనం బ్యాగ్కి పెట్టే ప్లేట్స్ ఎలా పెట్టాలంటే ఇలా మనం క్లాత్ని 3 మడతలు వేసుకుంటే పర్ఫెక్ట్గా మన సైజుకి ఆ ప్లేట్స్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతాయి. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నట్టు. 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ ఇక్కడ ప్లేట్ లెంత్ అనేది పెట్టుకోవాలి. సో నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. కరెక్ట్గా 3 మడతలు మడిచి ఆ 3 మడతల్లో మనం ఈ 2 ప్లేట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఏ సైజ్ వరకైనా సెట్ అవుతుంది. లేదు అంటే షోల్డర్కి హాఫ్ మిడిల్లో చాలామంది పెడుతూ ఉంటారు కదా, దానికంటే ఇది బెస్ట్ ఆప్షన్, బాగా సెట్ అవుతుంది. ఒక హాఫ్ ఇంచు కింది నుంచి టాప్కి కార్నర్ స్టిచ్ చేసుకోండి. సో డబల్ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మంచిగా నీట్గా ఆగడానికి అని చెప్పి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ పైపింగ్ యూజ్ చేస్తా అని చెప్పి ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది సాటిన్ క్లాత్ లాగా ఉంటుంది, కొంచెం షైనింగ్ ఉంది క్లాత్ అయితే. సో దీనికి నేను నెక్ నార్మల్ స్టార్ నెక్ అంటుంటాం కదా, సింపుల్గా ఉండేది, అలాంటిది పెడుతున్నాను. 9 డీప్ నెక్ డీప్ అనేది 9 ఇంచెస్ పెడుతున్నా. విడ్త్ 2 ఇంచెస్ మనం ఎంత తీసుకున్నామో అంతే. ఇక్కడ కూడా 2 ఇంచెస్ డౌన్లో. ఇప్పుడు ఒక స్క్వేర్ గీసుకొని ఇక్కడ మీరు ఏ నెక్ డిజైన్ కావాలంటే అది మీరు డ్రా అనేది చేసుకోవచ్చు. సో కిందికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా దానికోసం అని చెప్పి. సో మీరు ఇలా కాకుండా క్యాన్వాస్ యూజ్ చేసుకొని కూడా స్టిచ్ చేయొచ్చు. ఇక నేను క్యాన్వాస్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే నార్మల్ సారీ అవసరం లేదనిపించింది నాకు. సో అందుకని చెప్పి ఈ క్లాత్తోనే అటాచ్ చేసి పైపింగ్లా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా. చూడండి ఎలా నేను చేస్తాను. సో ఇక్కడ నేను నెక్ డిజైన్ అనేది ఇది తీసుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటా. చాలా సింపుల్ నెక్ కానీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ నెక్ డిజైన్ అయితే. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్తో మొత్తం కట్ చేసుకొని నెక్ డీప్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ షేప్ అయినా ఇక్కడనే చేంజ్ చేసుకోవచ్చు. మీరు రౌండ్ నెక్ కానీ ఇంకా హార్ట్ నెక్ కానీ పాట్ నెక్ కానీ ఏ డిజైన్ అయినా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు దీనికి కార్నర్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి.
మనం ఆఫ్టర్ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది బ్లౌజ్ అనేది. మనం పంపకం వేస్తాం కదా అలా అన్నట్టు. ఇలా త్రీ సైడ్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పైపింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ క్లాత్ కొంచెం మందంగా ఉండేది, అంటే నార్మల్ మరీ పలచగా ఉండకుండా కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసుకున్నాం అనుకోండి, పైపింగ్ బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను శారీకి బ్లూ కలర్ లైస్ వచ్చింది ప్లెయిన్గా, అందుకని చెప్పి డార్క్ బ్లూ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది తీసుకొని ఇక్కడ కరెక్ట్ మిడిల్ పార్ట్లో దీన్ని అటాచ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ అంత డౌట్గా ఉంది అని అంటే నెక్ని ఫస్ట్ ఇక్కడ కూడా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇంకా సింపుల్గా రావాలంటే ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఎంత 2 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ విడ్త్, అదే 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం అనుకోండి, 2 సైడ్లా మనకు కరెక్ట్గా విడ్త్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మనం మనం ఆపోజిట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మీరు ఇక్కడ మీకు కరెక్ట్గా రాదు, డౌట్ ఉంది అని అనుకుంటే ఇక్కడ పిన్స్ పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను మీకు చూపిస్తాను చూడండి. 2 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. సో ఇక్కడ కార్నర్ లాస్ట్ మిడిల్లో వచ్చిన పార్ట్ ఎంత హైట్ ఉంది కూడా నేను చూస్తున్నాను కరెక్ట్గా రావడం కోసం. సో లోపలికి ఫోల్డ్ చేసింది బయటకు వచ్చేలా చూడండి. ఉల్టా సైడ్ ఉల్టా, సీదా సైడ్ సీదా పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రాక్ స్టిచ్ చేసిన, లైనింగ్ స్టిచ్ చేసిన, హ్యాండ్స్ స్టిచ్ చేసిన కరెక్ట్గా వస్తాయి. ఇది నేను మీకు చెప్తే అర్థం కాదు, కుట్టితేనే అర్థమవుతుంది, కొన్ని చూస్తే అర్థం కావు. సో ఇలా పెన్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో దీనికే మీరు కావాలంటే క్యాన్వాస్ ఐరన్ చేసి అటాచ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. బట్ ఈ డైలీ యూజ్ శారీకి నాకు అంత అవసరం లేదు అనిపించింది. సో నార్మల్ శారీస్కి నేనైతే యూజ్ చేయను, నార్మల్గానే వేస్తాను. ఇప్పుడు ఇలా డిజైన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో కొంచెం రొటేట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ కుట్లు కానీ స్ట్రేట్ కుట్లు అలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి నార్మల్ క్లాత్ పైన, ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో మీకు బేసిక్స్ నుంచి కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి మీకు అవసరం ఉన్న వాళ్ళు మాత్రం, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు. సో ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు, చాలా ఈజీ మెథడ్లో నేనైతే చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. సో నేనైతే చాలా సింపుల్ వేలోనే స్టిచ్ చేస్తాను, మరి అంత హార్డ్గా స్టిచ్ చేయను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేసేలాగా ఉంటుంది నా స్టిచ్చింగ్ అయితే. ఇప్పుడు ఇలా మనం నెక్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా మనం కుట్టు మందం 1/2 ఇంచ్ మందం వదులుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మూలలు అంటాం కదా, వాటికి ఇలా మిడిల్లో కచ్చాలు అయితే ఇవ్వాలి. కొంచెం ఇస్తే మనకు లాస్ట్ ఫినిషింగ్ వేసే కార్నర్ స్టిచ్ అనేది నీట్గా వస్తుంది, లుకింగ్ అండ్ స్టిచ్ కూడా నీట్గా వస్తుంది. అందుకని చెప్పి ఇలాంటి కచ్చా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా తీసి మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా అనుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ టాప్ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ లాగానే దీన్ని వేస్తున్నాను చూడండి. మనం కచ్చా కుట్టిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని సీదా సైడ్ ఉంచుకొని దానికి కొంచెం ఫోల్డ్ చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంచుకోవాలి. అప్పుడు మనకు పైపింగ్ అనేది థ్రెడ్ వేసినట్టుగానే వస్తుంది, కొంచెం స్టిఫ్గా వస్తుంది. నేను ఫస్ట్ చూపించినట్టు చూడండి, మీరు మళ్ళీ కావాలంటే వీడియోని బ్యాక్ పెట్టుకైనా చూడండి, అర్థమవుతుంది.
చూడండి ఇట్లా పెట్టుకుంటూ పోతే మనకు పైపింగ్ నీట్గా అంటే సన్నగా వస్తుంది, బాగుంటుంది. కార్నర్స్ కూడా చాలా నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇక నేను వీడియోని అయితే స్లోగానే చూపిస్తాను ఇలా స్టిచ్ చేసుకోవాలని చెప్పి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే మనం కార్నర్ దగ్గరికి వస్తున్నామంటే ఖచ్చితంగా రొటేట్ చేసుకుంటూ మంచిగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడనే ఫినిషింగ్ అనేది మనకు ఈ బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదని తెలుస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి డిజైన్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగే. సో డిజైన్ ఒకటి చేంజ్, కుట్టే ప్రాసెస్ మాత్రం ఒకటే కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది ఎలా స్టిచ్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. నేను స్టిచ్ చేసి అయితే చాలా ఈజీ మెథడ్లోనే చెప్తాను మీకు. సో మన వీడియోస్ నచ్చితే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మన ఛానల్లో తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, షేర్ చేస్తాను. ఇంకా బ్యాగ్ స్టిచ్ చేయడం కానీ, ఫ్రాక్స్, కుర్తీస్, సో మీరు ఎలాంటివి అడిగినా నేను స్టిచ్ చేస్తాను. కామెంట్లో చేయండి మీకు ఏ డౌట్ ఉంటే కూడా. ఇలా నెక్ మొత్తం మనం పైపింగ్లా దీన్ని స్టిచ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్ పని అయితే కంప్లీట్ అయింది, టాప్ స్టిచ్ అనేది. ఇప్పుడు మనం దీనికి ఇక్కడనే ఈ డిజైన్ వదిలేయచ్చు, కానీ ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి. సో సింపుల్ డైలీ వేర్ సారీని కూడా స్టైలిష్గా మనం బ్లౌజ్ డిజైన్తో చేంజ్ చేసుకోవచ్చు, స్టైలిష్గా చేయొచ్చు దాన్ని అయితే. సో అది ఎలా చేసుకోవాలి అని నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇది నార్మల్ నెక్కే కదా, దీనికే నేను విత్ డోరీస్తో కొంచెం లుకింగ్ ఇంకా స్టైల్గా కనిపించేలా చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను నెక్ కట్ చేసిన క్లాతే ఉంది కదా, సో దాన్ని ఒక రెక్టాంగిల్లా వచ్చేలా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి సో దీన్ని ఉల్టా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత లాస్ట్ మనం ఒక సైడు స్టిచ్ చేయలేం కదా, దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్తో కూడా వేయచ్చు. నేను ఇంకా సరిపోతుందో లేదా అని చెప్పి నేను దీంతో స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ ఇక్కడ లైనింగ్ ప్లేస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత సో ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అనేది వేయండి. అప్పుడు 4 సైడ్లా మనకు ఫినిషింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, కార్నర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండేలాగా. సో ఇది మనకు బ్లౌజ్ పైనకి వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఏదైనా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి టాప్ స్టిచ్. ఇప్పుడు మనకు ఈ క్లాత్ని కొంచెం దూరం వచ్చిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేయాలి. సో ఇలా 4 సైడ్లో టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఎలా డిజైన్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం శారీ ఎంత సింపుల్గా ఉన్నా మనం వేసే బ్లౌజ్ని బట్టి శారీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కట్టే విధానం అండ్ బ్లౌజ్ డిజైన్తో శారీ లుక్ మొత్తం చేంజ్ చేసేయచ్చు. సో మనం కొన్ని శారీస్కి వన్ సైడ్ పెట్టే పళ్ళుతో ఒక లుక్ అనేది వస్తుంది, నార్మల్ స్టెప్స్లా పెట్టే పళ్ళుకి ఒక లుక్ వస్తుంది కదా. అలా ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ తోటి కూడా మన శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో డైలీ వేర్ శారీ అయినా కొంచెం స్టైలిష్గా పార్టీ వేర్ కూడా సెట్ ఎలా కనిపిస్తుంది. సో ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత నేను పక్కన నాడలు కూడా పెడదాం అనుకుంటున్నాను, అవి ఎలా చూపిస్తాను. ఇలా 3 సైజు తీసుకున్నాను కదా. ఇక్కడ మనం నాడలు అయితే ఎలా కుట్టుకుంటామో నార్మల్గా సో అలానే స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడు స్టిచ్ చేసేయండి. ఇక్కడ నేను డబల్ స్టిచ్ ఎందుకు వేస్తున్నానంటే మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది, బాగుంటుంది. సో దీన్ని మనం ఉల్టా తీసుకోవాలి. సో చూస్తారు కదా, నేను ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇట్లా
ఇలా 3 స్టెప్స్‌లో వచ్చేలా చూస్తున్నాను. ఇక్కడ మీరు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ ఎందుకు తీసుకోవాలంటే ఆఫ్టర్ మనం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అవ్వడం గానీ, ఇట్లా పైకి లేవడం గానీ అట్లా అవుతూ ఉంటుంది. కరెక్ట్‌గా ఎంత గ్యాప్ ఉందో అంత మాత్రమే మీరు అటాచ్ అనేది చేయాలి. అప్పుడే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్ అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ లెంగ్త్‌తో మనం ఇక్కడ కూడా అటాచ్ చేయాలి. ఇలా మనం ఇక్కడ ఈ డోరీస్‌తో కూడా చాలా మోడల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇటు సైడ్ వేసాను కదా! ఇంకొకటి ఇటు సైడు వేసి కూడా మనం ఒక డిజైన్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి ఏం చేద్దామని ఆలోచించి చేశాను. సో, 3 స్టెప్స్ ఒకేలా వచ్చేలాగా చూడండి ఎలానో. సో, మనం చాలా సింపుల్ ట్రిక్స్తోనే చాలా రకాల మోడల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనమే ఇంట్లో నేర్చుకొని మన ఓన్ బ్లౌజ్ మనమే స్టిచ్ చేసామనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, బయట పైసలు ఇచ్చి స్టిచ్ చేసుకునే దానికి, మనం స్టిచ్ చేసుకొని వేసుకునే దానికి చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. సో, చూసారు కదా! ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మెజర్‌మెంట్‌తో అటాచ్ చేస్తేనే మనకు ఆ లుక్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ లూజ్‌గా వచ్చిందనుకోండి, ఆ బ్లౌజ్ లుక్ అనేది పోతుంది. సో, కరెక్ట్‌గా మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఇలా నాడలు మొత్తం పైనుంచి కింది వరకైనా స్టిచ్ చేసుకోవచ్చు. అటొకటి ఇటొకటైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 2 స్టెప్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే 3 స్టెప్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో, మనం ఎలాంటి మోడల్ మనకు నచ్చింది చూసుకొని ఇలా ఈ డోరీస్తోనే చాలా రకాల మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు అని నేను మీకు చెప్తున్నాను. సో, అంటే మనం క్రియేటివిటీగా ఆలోచిస్తే మాత్రం చాలా మోడల్స్ వస్తాయి. సో, నేనైతే ఈ మోడల్ పెడుతున్నాను. ఇంకోటి మనం స్టిచ్ చేసాం కదా రెక్టాంగిల్ షేప్‌లో. సో, అది ఉందని చెప్పి ఇలా 2 స్టెప్స్ ఒకటే సైడ్ స్టిచ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు అటాచ్ చేయడం అనేది కంప్లీట్ అయింది. ఎక్స్ట్రా ఉన్నది కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనైతే అలానే ఉంచుతున్నాను. సో, ఎప్పటికప్పుడు ఇలా పోగులు తీసేసుకుంటే మనకు బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి నీట్‌గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కూడా కరెక్ట్ విడ్త్‌లోనే వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్ ఎక్కువైనా, మనం కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా అటాచ్ చేసినా లూజ్‌గా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం డోరీస్ పెట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్‌గా విడ్త్ చూసుకొని మాత్రం పెట్టాలి. నేను అటు 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను కదా మనకు నెక్ డీప్ విడ్త్ అనేది. సో, అదే మెజర్మెంట్‌తో మీరు ఇక్కడ అటాచ్ చేయండి. చూసారా? అప్పుడు మనకు బ్లౌజ్ విడ్త్‌కి తగ్గట్టుగా ఇది డిజైన్ అనేది వస్తుంది. సో, చూసారుగా సింపుల్ బ్లౌజ్‌నే నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. సో, మీకు కూడా మీరు ఇంకా క్రియేటివ్‌గా ఆలోచించి ఇంకా మోడల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది నేను ఒకటి షేర్ చేసే ఐడియా మాత్రమే. సో, మీరు ఇదే ప్రాసెస్‌లో ఇంకా చాలా రకాల మోడల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడైనా మనం ఇలాంటివి అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. సో, ఇలా 2 సైడ్‌లా అటాచ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లేస్‌లో రావాలి ఇది కూడా. అందుకే మార్క్ పెట్టుకుంటున్నా. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేయండి. ఇప్పుడు మనకు ఇక్కడ మిడిల్‌లో ఏదైనా డోరీస్ కానీ, పూసలు కానీ, బీడ్స్‌తో చేసింది కానీ, లేకపోతే ఏదైనా బటన్ కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ బటన్ మాత్రమే పెడుతున్నాను. మీరు ఇంకా బటన్ ప్లేస్‌లో ఇలా బీడ్స్‌లా, పూసల్లా ఇట్లా ఏమంటారు హ్యాంగింగ్స్‌లా కూడా వేసుకోవచ్చు. అలా కూడా ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు కింద టాప్‌లో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా! బాటంలో మనకు ప్లేట్స్ వేసిన తర్వాత ఫినిషింగ్ ఒకటి స్టిచ్ చేసామనుకోండి, బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ ప్లేట్స్ పెట్టిన తర్వాతనే బ్యాక్ పట్టీ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. సో, చూసేటప్పుడు కొన్ని చాలా క్లియర్‌గా అనిపిస్తూ ఉంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. బట్ కుట్టేటప్పుడు తెలుస్తుంది కన్ఫ్యూజన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. సో, నేనైతే మీకు క్లియర్‌గా చాలా స్లోగా వీడియో లెంతీగా అయితే పెడుతున్నాను. చూడండి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.
సో ఇంకా మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇలా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, పంపకం కూడా వేసుకోవచ్చు. సో నేను చాలా ఈజీగా అయిపోయేలాగానే చూస్తాను నేనైతే. సో హెమ్మింగ్ అంటే చాలా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం స్టిచ్ చేసిన దానికి చేత్తో హెమ్మింగ్ సూది దారం పెట్టి వేసిన దానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఇది కూడా లుకింగ్ బాగా కనిపిస్తుందని చెప్పి నేను ఇలా స్టిచ్ చేశాను. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.